యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రేపే నీకు రాజ్యాధికారం. అక్షయపాత్ర ట్రస్ట్ అన్నిటికీ సంబంధించి ఇంట్లో అందరిది ఒకటే నిర్ణయమని అనౌన్స్ చేద్దాం. అప్పుడైనా మీకు నేను మారానని నమ్మకం కలిగితే చాలు. గుడ్ నైట్. గుడ్ నైట్ వైదేహి. ఏంటి వైదేహి, ఇది కళ నిజమా? వీడు నిజంగా మారాడంటే నమ్మాలా, లేదా నాన్నేదన్నా చేస్తాడని నిజంగా మారాడా, లేక నాన్న సాకు చెప్పి మారినట్టు మనల్ని మభ్యపెడుతున్నాడా? ఇంతవరకు వాలి ఎప్పుడూ ముందుకొచ్చి మారానని చెప్పింది లేదు బావా. తను నిజంగా మారితే ఏంటి సంతోషాన్నే కోరుకుంటుంటే దాన్ని తిరిగిచ్చేద్దాం. కానీ వైదేహి వాలిని అస్సలు నమ్మడానికి లేదు. అందుకే కదా బావా, ఏది కోరుకుంటే దాన్ని తిరిగిచ్చేద్దాం అంటున్నా. మంచైతే మంచి, చెడైతే చెడు. ఇచ్చేద్దాం బావా. దాన్ని కనుక్కోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. మన చిట్టి తల్లి చెప్తుంది కదా. అవును, మన చిట్టి తల్లి ఉంది కదా, ఇంకెందుకు భయం? వాలిలో వచ్చిన మార్పు నిజమైతే మంచిదే, లేదు ఇంకా మారలేదు, బుర్రలో చెత్త ఆలోచనలతోనే తిరుగుతున్నాడు అంటే మాత్రం క్షమించేది లేదు. అంతా అయిపోయింది. ఏదో సాధిద్దామనుకొని వాళ్ల కాళ్ల దగ్గర పడుండే బ్రతుకైపోయింది. కర్మ. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాను. వచ్చావా? రా. రాజీ కుదుర్చుకొని వచ్చావా? చాతకాని వాళ్ళం చేతులు కట్టుకొని బ్రతుకుతామని చెప్పొచ్చావా, లేక కాళ్ల కాడ కుక్కల్లా పడుంటామని చెప్పొచ్చావా? అమ్మా, ఎందుకంత ఆవేశపడతావు? నువ్వు కూల్గా ఉండు. ఏంట్రా కూల్గా ఉండేది? కడుపు మండిపోతుంది ఇక్కడ. ఇలా రాజీ పట్టం కంటే చచ్చిపోవడం మంచిది కదరా. నవ్వుతావేంట్రా? పిచ్చేమన్నా పట్టిందా నీకు? నాకు పిచ్చెక్కడ వెంటమ్మా. నేను జనాల్ని పిచ్చెక్కిస్తాను గాని నీ కొడుకు గురించి నీకు తెలిసింది ఇంతేనా? 10 తలల రావణాసురుణ్ణి నేను. 10 సార్లు చచ్చి పుట్టినా నేను మారను. నేను అనుకున్నది సాధించే వరకు అస్సలు మారను. మారానని నేనే చెప్పినా నువ్వు నమ్మకూడదు. ఏమంటున్నావురా? మరి రాజీ పడతానన్నా? అది రాజకీయమమ్మా. రాజీ ముసుగులో ఎన్నో రాజకుటుంబాలు అంతమైపోయిన చరిత్రలు ఉన్నాయి. ఈ కుటుంబం కూడా రేపు ఆ చరిత్రలో కలిసిపోబోతుంది. ఏం చేయబోతున్నావురా? రేపు రాజ్యాధిపతిగా, అక్షయ పాత్రకి, ట్రస్ట్కి కూడా అధిపతిగా ఇంట్లో వాళ్ళందరూ ఈ వాలినే నియమిస్తారమ్మా. నిన్ను రాజ్యాధిపతిగా నియమిస్తారా? ఈ ఇంట్లో వాళ్ళ? డౌటే లేదు, నీకు నిజంగానే పిచ్చెక్కేసింది. అది ఎప్పటికీ జరగని పని. అది లాక్కునేదే గాని వాళ్ళు ఎప్పటికీ ఇచ్చేది కాదు. కొన్ని బలవంతంగా లాక్కుందామన్నారు రావమ్మా. వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చేలా చేసుకోవాలి. అది జరగదురా. వాళ్ళు ఎప్పటికీ ఇవ్వరు. నువ్వు కలలు కంట మానే. కలలు కాదమ్మా, జరగబోయేది చెప్తున్నా. ముందు మీ పెదనాన్న ఆత్మ నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. తర్వాత మిగతా వాటి గురించి ఆలోచిద్దు గాని. అన్ని రోగాలకి ఒకటే మందులా, అన్ని సమస్యలకి ఒకటే ఉపాయం ఆలోచించానమ్మా. ఈ ఇంట్లో వాళ్లే కాదు, పెద్దనాన్న ఆత్మ అయినా సరే రేపు మనం చెప్పినట్టు ఆడాల్సిందే.
రేపు నువ్వేం చేయబోతున్నావో ఈ రాత్రికి ఆ పసిగుడ్డు వాళ్ళకి చెప్పేస్తుంది కదరా. చెప్పాలి అంటే దేవాంశ్ వైదేహీలు మేలుకొని ఉండాలి కదమ్మా. వాళ్ళు అసలు స్పృహలోనే లేకుండా పోతే స్పృహలో లేకుండా ఎక్కడికి పోతారు? దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశానమ్మా. ఎవరెంత లేపినా రేపు పొద్దున్న వరకు నిద్రలేవరు. కానీ నిద్ర లేచేసరికి అంతా నా గుప్పెట్లో ఉంటుంది. నేను మారిపోయానని వాళ్ళకి బహుమతిగా ఇచ్చిన బెలూన్సే వాళ్ళని మూర్చపోయేలా చేస్తాయి. బెలూన్లు ఏం చేస్తాయిరా? ఓ, నువ్వు రావణాసురుడి సినిమా చూడలేదు కదా? ఒక బెలూన్ పగిలితేనే తెల్లారే వరకు మెలకువ రాదు. అలాంటిది 10 బెలూన్లు, మెలకువ వచ్చే ఛాన్సే లేదు. ఈలోగా చాలా చాలా జరగబోతున్నాయి. పెద్దనాన్న ఆత్మ బయటకొచ్చేలోపు ఈ ఇంట్లో వాళ్ళు నా మాట వినకపోతే ఈ ఇల్లే వల్లకాడవుతుంది. నిజంగా నువ్వు చెప్పినట్టు జరుగుతుందా? 100% జరుగుతుందమ్మా. నన్ను కాదని వెళ్ళిపోయిన ఊర్మిళ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తుంది. మొగుడికి కాళ్ళొచ్చాయనే కదా నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ మొగుడు చక్రాల కుర్చీకి పరిమితం కాబోతున్నాడు. ఇలా ఒకటనేంటి చాలానే జరగబోతున్నాయి. మీరు ఇంకా మారలేదా? ఇన్ని దారుణాలు చేయాలనుకుంటున్నారా? నార్మల్, ఈ నిజం ఇక్కడి నుంచి బయటికి పోకూడదు అంటే ఇక్కడి నుంచి కిందకు తోసి నీ నోరు మోయించాలి. కానీ రేపు నేను రాజయ్యాక నా పక్కన నువ్వు ఉండాలి కదా. అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. నోరు మెదపకుండా పడుంటావు. పెద్దవి తెరిచావు, ప్రాణాలు తీసేస్తా. రే, ఇంకా ఎందుకురా ఈ దరిద్రం? కిందకు తోసేరా. వద్దమ్మా, నాకు వారసుడిని ఇవ్వడానికి ఇది ప్రాణాలతోనే ఉండాలి. కానీ ఇది మనల్ని ప్రాణాలతో ఉండనివ్వదురా. వదిలితే కిందకు పోయి అందరికీ మొత్తం చెప్పేస్తుంది. కిందకెళ్ళి చెప్పే అవకాశం మనం ఇవ్వాలి కదమ్మా. వైదేహి దేవాంశులు స్పృహ లేకుండా పడున్నట్టు మన పని అయ్యే వరకు ఇది ఇక్కడే కదలకుండా పడుంటుంది. ఇదిగో చూడు, ఇదంతా మన మంచి కోసమే చేస్తున్నాను. నోరు మూసుకొని పడుండు, అర్థమైందా? నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది. ప్లీజ్ అర్థం చేసుకో. అమ్మా రా అజీ, ప్లీజ్ కోఆపరేట్ చేయి. దుర్మార్గులారా, ఎంతకు తెగిస్తున్నారా? భగవంతుడా, ఈ దారుణం గురించి ఎలా బయటపెట్టాలి? వాళ్ళని నమ్మడానికి లేదు వైదేహి. తన మార్పు ఖచ్చితంగా ఏదో కుట్ర అయి ఉంటుంది. అంత ఈజీగా మావయ్యకి భయపడి పారిపోయాడంటే మనం నమ్మలేం. చస్తానన్న భయం వాళ్ళు మార్పు తెచ్చుండొచ్చు కదా ఊర్మిళ. వాడు చావుకి భయపడేవాడు కాదు. చచ్చినట్టు నటించైనా ఈ ఎదుటి వాళ్ళని చావు దెబ్బ తీసేవాడు. మావయ్య గారి ఆత్మ వాళ్లలో ప్రవేశించి మెడ మీద కత్తి పెట్టుకుని బెదిరించినా నిజం చెప్పకుండా బయటపడ్డారే తప్ప మారింది లేదు. అలాంటిది వాళ్ళంతటా వాళ్లే మారిపోయి
ఆ విషయం మీ దగ్గరకు వచ్చి చెప్పారంటే అస్సలు నమ్మడానికి లేదు. మళ్ళీ ఏం చేయబోతున్నారో నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకక్క? వాలి ఏ కుట్ర చేసినా అది వాలినే అనుభవించాలి. అవునక్క, వాళ్ళు ఏం ఆలోచించినా నా చిట్టి తల్లి నాకు చెప్పేస్తుంది కదక్కా. ఇంకా ఎందుకు భయం? కానీ వైదేహి వదినా, ఇంకేం ఆలోచించొద్దు. వాలి ఏం ఇవ్వాలనుకున్నాడు వైదేహి ఆల్రెడీ తిరిగిచ్చేసింది. అనుభవించేది వాడు, ఆడుకునేది మనం. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఇదేంటి, వీళ్ళు లోపల ఉంటారనుకుంటే బయటున్నారు? ఏంట్రా ఏదో ప్లాన్ అన్నావు, అసలు స్పృహలోనే ఉండరు అన్నావు. ఇక్కడ వెళ్ళి చూస్తే హాయిగా ఆడుకుంటున్నారు. ఎంతసేపు ఆడుతారో ఆడినిమ్మా. నిద్ర వచ్చాక పడుకోవడానికి లోపలికి వెళ్లాల్సిందే కదా. అప్పుడు ఆ బెలూన్స్ బ్లాస్ట్ చేసి నా ఆట నేను ఆడతాను. అయితే ఇప్పుడు వాళ్ళు లోపలికి పోవాలి, అంతే కదా? మనమే పంపిద్దాం. క్యారమ్స్ ఆడుతున్నారా ఇప్పుడా? మీకు అసలు వేళాపాల లేదా? ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు ఆడతారా? ఏదో నిద్ర పట్టక ఆడుతున్నామత్తయ్య. ఇప్పుడేమైంది? మా ఆటలేమన్నా మీ ఆట గడ్డంకా? మా ఆటలంటావేంటి? ఏం మాట్లాడుతున్నావేంటి? దేవాంశ్ పరిస్థితి అలా ఉంటే తన్ని రెస్ట్ తీసుకొని ఇవ్వకుండా ఇలా అర్ధరాత్రి వరకు ఆటలాడతారా? అవును, పైగా ఎల్లుండి సీమంతం అంటున్నారు. అప్పటికి కొంచెమైనా కోలుకోవాలంటే ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి కదా దేవాంశ్. వాళ్ళు పిలిచారే అనుకో, నువ్వెందుకు వచ్చావు బాబు? కాస్త రెస్ట్ తీసుకోవాలి కదా, అది నీకు తెలీదా? ఇక్కడ కూడా రెస్టే తీసుకుంటున్నాను పిన్ని. బరువులేం ఎత్తడం లేదు కదా. అయినా మన అనుకున్న వాళ్ళతో సంతోషంగా గడపడాన్ని మించి రెస్ట్ ఇంకే ఉంటుంది పిన్ని. నైస్ షాట్, బాగొట్టు. థ్యాంక్స్ అన్నయ్య. పిన్ని, నువ్వు నా గురించి ఏం కంగారు పడద్దు. నేను పడుకుంటానులే. ముందు మీరు వెళ్ళి పడుకోండి, మళ్ళీ మీ ఆరోగ్యం పాడవుతుంది. వైదేహి సీమంతంలో మీరే అన్ని దగ్గరుండి చూసుకోవాలి కదా. నిజంగానే క్యారమ్స్ ఆడడానికి వచ్చారా, లేకపోతే నా మీద అనుమానం ఏదైనా వచ్చిందా? అనుమానం వస్తే ఇలా మాట్లాడరు. ఒక్కసారి గదిలోకి వెళ్ళి ఆ బెలూన్స్ పేలితే చాలు. ఏం లేదు దేవాంశ్, ఆపరేషన్ జరిగి కుట్లు పడ్డాయి కదా. ఇలా కూర్చొని ఆడుతుంటే ఆ కుట్లు ఎక్కడ పేలిపోతాయానని అమ్మ భయపడుతోంది. థ్యాంక్స్ వాలి. ప్రస్తుతానికి నొప్పేమీ లేదు. ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా లోపలికి వెళ్ళిపోతా. అవును, రాజలక్ష్మి దత్తయ్య ఇదిగో ఇక్కడే ఉందమ్మా. అరేరే అరేరే, ఇంతసేపు కొంగుకి కట్టుకుని తిరిగే ఊర్మిళ ఎక్కడో జారి పడిపోయినట్టుంది. జోక్ చేసావా అత్తయ్య? ముందే చెప్తే నవ్వుతాం కదా. లేకపోతే అదెక్కడుందో నాకేం తెలుసు? కొంగు కట్టుకొని తిరుగుతున్నట్టు నన్ను అడుగుతావేంటి? అమ్మా, ఎందుకంత చిరాకు పడతావు? తను అడిగింది రాజలక్ష్మినే కదా. ఇందాక పైకొచ్చింది ఊర్మిళ, కాసేపు సరదాగా మాతో కబుర్లు చెప్పి ఇందాకే కిచెన్లో ఏదో పనుందని వచ్చేసింది. అక్కడే ఉండుంటుంది. లేదా బయట ఎక్కడైనా చల్లగాలికి తిరుగుతూ ఉండొచ్చు. సరే, మీరు ఆడుకోండి. అమ్మా, నిద్ర వస్తుందన్నావు కదా, మనం వెళ్ళి పడుకుందాం పదా.
ఏంటమ్మా అసలు వాళ్ళకి అనుమానమే రాకుండా ఉండాలంటే ఊరికే చిరాకు పడతావేంటి? ఏం చేయమంటావురా? మనతో ఉన్నట్టే ఉండి హ్యాండ్ ఇచ్చిందా ఊర్మిళ. అదంటే నాకు ఒళ్ళు మంట. కోడలి కోసం కన్న కలలన్నీ నాశనం చేసేసిందా రాజ్యలక్ష్మి. అదంటే నాకు ఇంకా ఎక్కువ ఒళ్ళు మంట. అలాంటి వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఇంకోరు అడిగితే ఒళ్ళు మండదా, చిరాకు పుట్టదా? అయినా మన పని అయ్యేదాకా అన్నీ భరించాలమ్మా. వెళ్దాం పద. అత్తయ్య, నిద్రొస్తుంది అన్నారు కదా, తలుపేసుకుని పడుకోండి. లేదంటే మేమిక్కడ అరుస్తూ ఆడుతుంటే ఆ అరుపులకి డిస్టర్బ్ అవుతారు. సరే పడుకుంటాంలే, మీరు పడుకోండి. గుడ్ నైట్ అత్తయ్య. గుడ్ నైట్ అమ్మా. వాళ్ళెప్పుడు లోపలికెళ్తారో, ఆ బెలూన్లు ఎప్పుడు పేల్తాయో. అవును, నాకొక డౌట్ రా. ఆ బెలూన్స్ లోపల కట్టావు కదా, వాళ్ళు లోపలికి వెళ్ళి పడుకున్నాక వాటిని ఎలా పేలుస్తావు? అమ్మా, ఇంత ప్లాన్ చేసి కట్టినవాడిని వాటిని పేల్చడానికి ఇంకొక ప్లాన్ ఆలోచించకుండా ఉంటానా? కావాలనే ఆ బెలూన్స్ కిటికీకి దగ్గరగా కట్టాను. ఒక టార్చ్ లైట్, భూతద్దం ఉంటే చాలు పేల్చడానికి. ఒక్కటి పేల్చితే చాలు, వరుసగా అన్నీ పేలిపోతాయి. అవునా? నిజంగా భూతత్వం టార్చ్ లైట్తో బెలూన్స్ పేల్తాయా? పేలుతాయమ్మా. అన్ని రకాల టెస్టులు చేశాకే ఈ ప్లాన్ చేశా. నీకు బుర్ర తక్కువని చాలాసార్లు బాధపడ్డాను. కానీ ఎంత తెలివిగా ఆలోచిస్తున్నావురా. నీకు సరిగ్గా చదువు అవ్వలేదు గాని, లేదంటే పెద్ద సైంటిస్ట్ అయి ఉండేవాడివి. అబ్బా, అలా పోవడొద్దమ్మా, నాకు సిగ్గేస్తుంది. సరే, నువ్వు తర్వాత తీరిగ్గా సిగ్గుపడదు గాని ముందు ఆ భూతత్వం టార్చ్ లైట్ ఎక్కడ పెట్టావో చూడు. మళ్ళీ సమయానికి అవి దొరక్కపోతే బాంబు పెట్టి వెలిగించడానికి ఒత్తి లేకుండా అయినట్టు అయిపోతుంది పరిస్థితి. అవి ఎక్కడికి పోతాయమ్మా, అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. అవును, అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం పదా. కాబట్టి నువ్వేం టెన్షన్ పడకమ్మా. వాళ్ళు ఎప్పుడు పడుకుంటే అప్పుడు పేలుస్తాం, ఎంత ఆలస్యమైనా సరే. అమ్మా, అమ్మా మాట్లాడుతుంది నీతోనే. ఇటు చూడు. బెలూన్స్ వాళ్ళ గదిలోనే పెట్టావు కదా? అవునమ్మా, అదే కదా చెప్తున్నాను. మరైతే అవేంటి? ఈ బెలూన్స్ ఇక్కడెవరు పెట్టారబ్బా? ఓరే వాలి, ఆగు. కొంపతీసి అవి నువ్వు అక్కడ పెట్టిన బెలూన్స్ అయితే కాదు కదా? అవి కావమ్మా. నేను ఆ బెలూన్స్ మీద వేరే విష్ రాశాను. ఇక్కడ చూడు, వేరే ఏదో రాస్తుంది. గుడ్ నైట్ వాలి, హ్యావ్ ఎ గ్రేట్ స్లీప్. ఇది నీకు రిటర్న్ గిఫ్ట్. నీలో వచ్చిన మార్పుకి చాలా చాలా థ్యాంక్స్. అమ్మ, చూసావా, మనం మారినట్టు వాళ్ళు నమ్మలేదేమో అనుకున్నాం, కానీ నమ్మేశారు. చూడు, మార్పుకు థ్యాంక్స్ అని ఎలా బెలూన్స్ పంపించారో. నమ్మేశారమ్మా. నమ్మాంరా, బాగా నమ్మాం. మా నమ్మకం ఫలితం ఏంటో ఇప్పుడు చూపిస్తాం. పిచ్చి మొహాలు, మన నటన నిజమని నమ్మేశారు. ఒరే, అదేదో రిటర్న్ గిఫ్ట్ అంటున్నారు. నాకెక్కడో డౌట్ కొడుతోందిరా.
నీకన్నీ అనుమానాలే. రిటర్న్ గిఫ్ట్ అంటే నేను బెలూన్స్ ఇచ్చాను కదా, వాళ్ళు ఇచ్చారు అంతే. కానీ ఆ బెలూన్స్లో ఏముందో వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి ఈ బెలూన్స్ పేలినా ఏమీ కాదు. అమ్మా